కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ట్రిపుల్ రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ట్రిపుల్ రైతులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత హాజరు కానుంది. ట్రిపుల్ బాధితుల అంశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవ చూపాలని కవిత సూచించారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గులాబీ కార్యకర్తలు ప్రజల తరపున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. జరుగుతున్నటువంటి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి వెళ్తూ మార్గం మధ్యలో మరి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో మా నాయకులను అందరినీ కూడా కలవడానికి ఆగడం జరిగింది. ఇక్కడ మునుగోడు మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్ సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్ ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న ట్రిపుల్ కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం గానీ మాట్లాడడం గానీ చేయకపోవడం అన్నది దారుణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి బీసీ హైదరాబాద్